పిల్లరా, ఇప్పటి వరకు కూడా దేవుని వాక్కులను అందించిన సంఘాన్ని బలపరిచినటువంటి మన ఆత్మీయ సహోదరులకు ప్రభువైన క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చినటువంటి సంఘమంతటికి కూడా మన ప్రభువైన క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ దినమున మరలా దేవుని మాటలను ధ్యానించడానికి ఆయన మనకు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకముగా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. శ్రద్ధ వహించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహాగణుడు, ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను చేసుకుని దేవా, ఎన్నిక లేని మమ్ములను మీ పిల్లలుగా స్వీకరించి మా జీవితాలను పరిపాలిస్తున్నటువంటి మీ ఉన్నతమైనటువంటి శక్తికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఎందరికో లేని గొప్ప ధన్యతను మాకు ఇచ్చారు. మీ వాక్యపు వెలుగులలోనైనా మా జీవితాలను సరిచేసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఈ ఉదయకాల సమయంలోనైనా మీ పాదాల సన్నిధిని చేరి ఉండగా మమ్మలను జ్ఞాపకం చేసుకునండి. మా ఆత్మీయ జీవితాలకు ఏ మాటలైతే అవసరమో తండ్రి, ఏ మాటలైతే మా ఆత్మీయ స్థితిని సరిచేయగలవో ఆ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను ఎత్తి పట్టుకోనండి. తండ్రి, సత్యవాక్యాన్ని నాయన ఉన్నది ఉన్నట్లుగా విభజించి ఉపదేశించడానికి మీ సహాయాన్ని నాకు దయచేయమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా మనవులను మీ పాదాలకు సమర్పించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, గడిచిన వారం ఒక చక్కని విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఏంటి ఆ విషయము అని ఆలోచన చేస్తే ఏంటి, గత వారం మనం ధ్యానించిన విషయం ఏంటి అంటే కొంచెం మనం క్లుప్తంగా మాట్లాడుకొని ముందుకు వెళ్ళిపోతాం. సృష్టి ఆరంభానికంటే ముందుగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు అని, సృష్టి ఒక్క రవ్వంత కూడా సృష్టించడానికంటే ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు జలముల పైన అల్లాడుతూ ఉన్నాడు అని, సృష్టి కంటే ముందుగానే పరిశుద్ధాత్ముని శక్తి, ఆయన ఉనికి కనబడుతూ ఉంది అని మనం మాట్లాడుకున్నాం. ఈ పరిశుద్ధాత్ముని తండ్రి అయిన దేవుడు ఆయా కాలాలలో భూమి మీద కొన్ని కార్యాలు జరిగించడానికి ఆ కాలంలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల మీదకి లేక ఆ భక్తులలోనికి పరిశుద్ధాత్మ సహాయాన్ని పంపుతూ ఆ భక్తుల ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు అన్న విషయం మనం ధ్యానించుకున్నాం. ఎవరు ఆ భక్తులు అని మనం పరిశీలన చేసినప్పుడు మోషే గారు పరిశుద్ధాత్మ సహాయంతో ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి కనాను దేశానికి, వాగ్దాన దేశానికి నడిపించిన రీతి మనం గతసారి చూసాం. ఇంకా ఆత్మ సహాయంతో దేవుడు నడిపించిన వ్యక్తి ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే మోషే గారి తదనంతరం, అంటే మోషే గారి కాలం అయిపోయిన తరువాత యెహోషువ గారు మనకు కనిపించారు. ఆయన కూడా ఆత్మ సహాయంతో నిండినవాడిగా నిలబడి ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఆ వాగ్దాన భూమి ఏదైతే ఉందో, ఆ వాగ్దాన దేశం ఏదైతే ఉందో ఆ భూభాగాన్ని ఆత్మ సహాయంతో పంచిపెట్టడం మాత్రమే కాదు, కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని మోషే గారు ఆ సీనాయి పర్వతం దగ్గర నుండి ఏ ధర్మశాస్త్రాన్ని, ఏ ఆజ్ఞలనైతే అందుకున్నాడో ఆ ఆజ్ఞలను యెహోషువ గారు పాటిస్తూ ఇశ్రాయేలీలు కూడా నేర్పించారు అన్న విషయాన్ని మనం గతసారి ధ్యానించుకున్నాం. ఆ తర్వాత ఇంకెవరైనా ఆత్మ సహాయంతో నిలబడిన వారు కనిపించారా అని మనం ఆలోచన చేస్తే ఒత్నీయేలు గారు కనిపించారు. కాలేబు గారికి
అల్లుడు. ఈ ఒత్నీయేలు గారు కూడా ఆత్మ సహాయాన్ని పొందుకొని ఇజ్రాయేలీలను కొంతకాలం పాటు పరిపాలించినటువంటి ఒక న్యాయాధిపతి. ఆత్మ సహాయంతోనే దేవుని పిల్లలను పరిపాలిస్తూ దేవునికి ఇశ్రాయేలీలను దగ్గర చేసిన వ్యక్తి ఈ ఒత్నీయేలు. ఇంకా ఎవరు కనిపించారు అని మనం ఆలోచన చేస్తే యెఫ్తా గారు కనపడుతూ ఉంటాడు. యెఫ్తా గారి గురించి మనం ఒకసారి ధ్యానించాం. కుటుంబంలో ఎన్నిక లేనటువంటి వ్యక్తి యెఫ్తా. నీ తల్లి ఎవరయ్యా అని ఎవరైనా అడిగితే నా తల్లి ఒక వేశ్య అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి అయినది. నా తల్లి ఒక జోగిని అని చెప్పుకునేటటువంటి పరిస్థితి యెఫ్తా గారిది. కుటుంబంలో తండ్రి సహాయం లేదు, తండ్రి సపోర్ట్ లేదు, అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు. అటువంటి కుటుంబంలో నుండి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు ఆత్మచేత అతన్ని నింపుకున్నాడు. దేవుడు ఆత్మచేత అతన్ని నడిపించాడు. న్యాయాధిపతిగా ఇశ్రాయేలీల మధ్య పరిపాలన చేసే స్థితిలో నిలబెట్టుకున్నాడు. ఇంకా ఎవరయ్యా అని ఆలోచిస్తే సంసోను గారు కూడా కనిపించారు. ఆయన జీవితం కూడా ప్రారంభం నుండి చాలా ప్రత్యేకింపబడిన జీవితంలో మనం చూసాం. ఆయన జీవితంలో ఒకానొక పరిస్థితుల్లో ఆయన పడిపోయినా, నీతిమంతుడు పడిపోయినప్పటికీ తిరిగి లేస్తాడు అని వాక్యం సెలవిచ్చిన రీతిగానే మరలా నిలబడ్డాడు. దేవా, నా జీవితంలో అన్నీ అయిపోయాయి, చివరి దశలో ఉన్నాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఏ ఆత్మ సహాయాన్ని అయితే నేను కోల్పోయానో ఆ ఆత్మ సహాయాన్ని మరలా నాకు ఇవ్వయా అని అడిగి దేవునికి ఇష్టమైన రీతిలో చనిపోయిన వ్యక్తిగా సంసోను కూడా మనకు కనిపించాడు. ఇంకా ఎవరు ఆత్మ సహాయంతో ఆనాడు కాలంలో నడిచింది అని మనం ఆలోచన చేస్తే ఎంతోమంది భక్తులు కనిపించారు. దావీదు గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలు కానివ్వండి, చాలామందిని మనం చూస్తూ ముందుకెళ్ళిపోయాం. ఇలా చూస్తూ చూస్తూ పాత నిబంధన అయిపోయిన తరువాత ఇప్పుడు మీకు వెంటనే ఒక ఆలోచన మనసులోకి రావాలి. ఏంటది అంటే, పాత నిబంధన కాలంలో దేవుడు భక్తుల మీదకి పరిశుద్ధాత్మని పంపి దేవుడు ఏ కార్యాలైతే భూమి మీద జరిగించుకోవాలి అనుకుంటున్నాడో ఆ కార్యాలు మాత్రమే జరిగించాడు. ఆ కార్యాలు ఇంకేవో కాదు, కానీ మానవాళి ఏ పాపంలో అయితే బ్రతుకుతుందో, ఏ పాపంలో అయితే పడిపోయిందో ఆ పాపము నుండి బయటకు తీసుకొచ్చి మరలా దేవుని పక్షాన నిలబెట్టడమే ఆనాడు భక్తులు చేసిన కార్యాలు. ఆత్మ సహాయంతో ఆనాడు భక్తులు చేసింది ఏంటయ్యా అంటే, వ్యాపారాలు కాదు, స్వస్థతలు కాదు, వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు కాదు. మరి ఏం చేశారు వీరు ఆత్మ సహాయాన్ని పొందుకొని అంటే, పాపములో పడిపోయిన మనిషిని విడిపించి దేవునికి దగ్గర చేశారు. అందుకే ఆత్మ సహాయాన్ని ఇచ్చాడు భక్తులకు దేవుడు. ఇలా మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిన తర్వాత పాత నిబంధన అయిపోయేటప్పటికి, ముగిసిపోయేటప్పటికి ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పినటువంటి ఒక వాగ్దానము ఏంటయ్యా అని మనం ఆలోచిస్తుంది. ఇదిగో, నేను ఏలియా వంటి ఒక ప్రవక్తను మీ వద్దకు పంపిస్తాను అన్నాడు. ఏలియా లాంటి వ్యక్తిని మీ మధ్యన మరలా నేను పుట్టిస్తాను అన్నాడు. వాగ్దానం చేసిన తరువాత దేవుడు 400 సంవత్సరాల పాటు సమాజంతో మాట్లాడడం మానేశాడు. 400 ఏళ్ళు దేవుడు మనిషిని పట్టించుకోకపోతే ఆ మనిషి విలువలు ఎలా ఉంటాయి? గొప్పగా ఉంటాయా? 400 సంవత్సరాల పాటు దేవుడు ఏ సమాచారాన్ని భూమి మీద ఎవరికి అందించకపోతే భూమి మీద బ్రతుకుతున్న మనుషులు ఎలా ఉంటారు? విలువలు కలిగి బ్రతుకుతారా? గొప్పగా జీవిస్తారా? చాలా కష్టం. దేవుడు 400 ఏళ్ళు సమాజంతో మాట్లాడడం మానేసేసరికి ఎన్నో ఆచారాలు పుట్టుకొచ్చాయి. సంవత్సరానికి చూడండి, కొత్త కొత్త ఆచారాలు బయటకు వస్తూ ఉంటాయి. సమాజంలో ఒక సంవత్సరం, ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆచారాలు వచ్చే సంవత్సరానికి పాతబడిపోతాయి. మరలా కొత్త అలవాట్లు, మరలా కొత్త విధానాలు, మరలా కొత్త వైఖరి కనపడుతూ ఉంటుంది సొసైటీలో. మరి ఆనాడు కూడా అంతే. దేవుడు 400 ఏళ్ళు భూమి మీద మనుషులతో మాట్లాడడం మానేస్తే, ఏ వ్యక్తిని నిలబెట్టుకోకుండా ఉంటే సమాజం కూడా అలాగే అయిపోయింది. కొత్త కొత్త విగ్రహారాధనలు పుట్టుకొచ్చాయి.
కొత్త కొత్త అలవాట్లు పుట్టుకొచ్చాయి, కొత్త కొత్త విధానాలు పుట్టుకొచ్చాయి, కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు, కొత్త కొత్త ఆచారాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇలా 400 సంవత్సరాలు నడిచింది. అంటే సమాజం చాలా వరకు దేవునికి దూరం అయిపోయింది. నాకు నచ్చిందే గొప్ప అనుకుని బతికేసే మనుషులు ఎక్కువైపోయారు. నాకు నచ్చినట్టుగా నా లైఫ్ నా ఇష్టం అనుకుని బతికేసే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను ఎలా అయినా ఉంటాను, అది నా జీవితం అన్నట్లుగా బతికేస్తున్నారు ఆ రోజే. అలా బ్రతుకుతూ ఉండగా దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం ఇచ్చిన రీతిగానే ఒక మనిషిని ప్రత్యేకంగా పుట్టించుకున్నాడు. ఎవరాయన? చూద్దాం ఒక్కసారి. లూకా గారు రాసిన సువార్త, లూకా గారు రాసినటువంటి సువార్త 12వ వచనం, మొదటి అధ్యాయము 12వ వచనం. లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం. జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. చాలా మాగుదాం. సందర్భం మనకు బాగా సుపరిచితం. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా తల్లి అయినటువంటి ఎలిజబెత్ గారు గర్భాన్ని ధరించారు. ఎలిజబెత్ అమ్మ గర్భంతో ఉండగానే, లేక గర్భవతి కావడానికంటే ముందు దేవదూత జకర్యా గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. జకర్యా గారు దేవదూతను చూడగానే వెంటనే భయంతో నిండిపోయాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. జకర్యా ఎవరు? యాజకుడు. యాజకుడు పనేంటి? ధూపం వేయడం. ఇప్పుడు దేవాలయం ఏదైతే ఉందో, పరిశుద్ధ స్థలం ఏదైతే ఉందో, ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటటువంటి మనిషి జకర్యా. వెళ్ళి ఏదో వెంటనే బయటకు వచ్చేయడం కాదు, సమాజం అందరి కొరకు దేవుని దగ్గర ప్రార్థన విజ్ఞాపనలు చేసేటటువంటి వ్యక్తి జకర్యా. అంటే దేవుని పక్షాన నిలవబడి సమాజం చేసిన పాపాలన్నిటినీ కూడా దేవుని పాదాల దగ్గర అయ్యా ఇది అని ఒప్పుకోలు చేసి ఆ మనుషులను దేవునికి దగ్గర చేసేటటువంటి హోదానే జకర్యా గారికి ఉన్నటువంటి హోదా. అదే యాజకత్వం. ఇప్పుడు యాజకుడికి దేవునితో ప్రతిదినము ఒక ఆత్మీయ సంబంధం ఉంటుంది. దేవునితో మాట్లాడడం కానివ్వండి, ప్రార్థన పూర్వకంగా ఉండడం కానివ్వండి, దేవుడు జరిగిస్తున్న కార్యాలను అర్థం చేసుకునే స్థితిగతులు కానివ్వండి, అన్నీ యాజకత్వంలో ఉన్న వారికి ఉంటాయి. జకర్యాకు కూడా ఉండాలి కదా. మరి అలాంటి ఆయన దేవదూతను చూడగానే ఎందుకంత భయపడిపోయాడు? దేవదూతను చూడగానే భయపడిపోయి, తొందరపడిపోయి, కంగారు పడిపోతున్నాడు ఆయన. ఎందుకు కంగారు పడాల్సిన పరిస్థితులు వచ్చే జకర్యాకు? ఎందుకంటే అంతకు ముందు 400 ఏళ్ళు అసలు అలా జరిగిన దాఖలాలే లేవు. ఎప్పుడో జకర్యా గారి కంటే ముందటి తరంలో ఉన్నవారి దగ్గర జరగలేదు, అంతకు ముందున్న వారి దగ్గర జరగలేదు. 4 తరాల తరువాత, 400 సంవత్సరాల తరువాత అకస్మాత్తుగా దేవదూత జకర్యా గారి ఎదుట ప్రత్యక్షమయ్యింది అంటే ఆ మాత్రం భయం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇంతకాలము దేవుడి దగ్గర నుంచి ఏ వర్తమానం లేదే, ఇప్పుడు సడన్గా నా దగ్గరకు దేవదూత వచ్చింది, దేవుని ప్రత్యక్షత నా దగ్గరకు వస్తుంది, దేవుని ఉనికి నా ఎదురుగా నిలవబడింది, దేవుడు ఏదో నాతో జరిగించబోతున్నాడు అనేటటువంటి ఒక ఆలోచన జకర్యా గారి మనసుకు తట్టుంటుంది. అందుకే దేవదూతను చూడగానే భయపడిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు, ఏం జరగబోతుందో అనే ఆలోచనతో వెంటనే తొందరపడిపోతున్నాడు. అప్పుడు దేవదూత అంటుంది కదా, 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించి త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు
శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించెదరు. చాలు. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వచనాలను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు దేవదూత మాట్లాడుతున్న మాటలు చూడండి, ఒకదాని తర్వాత ఒకటి మనం ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎదురుగా నిలబడిన జకరియా గారిని చూసి పరలోకము నుండి దేవుని చేత పంపబడిన దేవదూత నిలవబడి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నెంబర్ 1, జకరియా నువ్వు భయపడకు, ఎందుకంటే నన్ను చూడగానే నీలో భయం పుడుతుంది, నన్ను చూడగానే తొందరపడిపోతున్నావు, నన్ను చూడగానే నువ్వు కంగారు పడిపోతున్నావు, ఏ వర్తమానాన్ని నేను తీసుకొని వచ్చానా అనే ఆలోచనతో మునిగిపోతున్నావు. నేను వచ్చిన వర్తమానం ఏంటో తెలుసా? నీ ప్రార్థన వినబడింది. అంటే జకరియా గారు రోజు ఏమని ప్రార్థన చేసేవాడు? తన పిల్లల కొరకు జకరియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బహుశా తన భార్యతో కలిసి ప్రతి దినము దేవుని ఎదుటయా గర్భఫలాన్ని నాకు ఇవ్వు అని అడుగుంటాడు ఆయన. నువ్వు ఇస్తానన్న బహుమానం ఇంకెప్పుడయ్యా అని అడుగుంటాడు ఆయన. అందరికీ ఇస్తున్నావు, నాకెప్పుడు జరుగుతుందయ్యా అని ఆశతో అడుగుంటాడు ఆయన. అందుకే అంటుంది కదా, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. నీ ప్రార్థనలో నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నావో ఆ మాటలన్నీ దేవుడు వింటున్నాడు. నీ ప్రార్థనకు జవాబు తీసుకొని వచ్చాను నేను ఈరోజు. నీ ప్రార్థనకు రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పడానికి ముందుగా నేను పంపబడ్డాను. నీ ప్రార్థనకు సమాధానంగా నేను వచ్చానని మాట్లాడుతూ అంటుంది కదా, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అంటే త్వరలోనే నీ ఇంట్లో ఒక మగ శిశువు పుడుతుంది అని మాట్లాడుతుంది దూత. నీ భార్య వృద్ధాప్యంలో ఉంది నాకు తెలుసు, ముసలి వయసులో ఉంది నాకు తెలుసు, అయినప్పటికీ నీ భార్య ఒక కుమారుణ్ణి నీకు కంటుంది. నువ్వు తండ్రివి కాబోతున్నావు. నీ కుటుంబంలో ఒక చిన్నపాటి సంతోషాలు మరలా మొదలవుతున్నాయి. ఒక కుమారుడు నీ కొరకు జన్మిస్తున్నాడు అని సంకేతాన్ని ఇచ్చింది, కుమారుణ్ణి. ఆ తర్వాత ఏమంటుంది? అతనికి యోహానను పేరు పెట్టుదు. ఏ పేరు పెడతావు నువ్వు పుట్టిన కుమారుడికి? యోహాను. యోహాన్ అనగానే అర్థం ఏంటి? యోహాను అంటే యెహోవా కృప అని అర్థం, లేదా యెహోవా దానము అని అర్థం. ఇప్పుడు జకరియా నీకు పుట్టబోతున్నటువంటి కొడుకున్నాడే, ఆ కొడుకు నువ్వు ఏ పేరు పెట్టాలో తెలుసా? యోహాన్ అని పెట్టు. యోహాన్ అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా దానం. దేవుడు ఈ బిడ్డను నీకు దానంగా ఇస్తున్నాడు. ఆ బిడ్డ మీద దేవుని కృప, యెహోవా కృప ఎల్లవేళలా ఉంటుంది. ఖచ్చితంగా ఆ బిడ్డకు యోహాన్ అనే పేరు పెట్టు అని మాట్లాడుతున్నాడు. మాట్లాడగానే వెంటనే ఏమని అడగాలి జకరియా గారు? అయ్యా యోహాన్ అని పెట్టమంటున్నావు, మరి నా తరపున, నా కుటుంబం తరపున ఆ పేరు ఉన్నవాళ్ళు ఎవరు లేరు. పోనీ నా భార్య సైడ్ ఏమన్నా ఆ పేరుతో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నా భార్య తరపున కూడా ఆ పేరుతో ఎవరు లేరు. నా కుటుంబంలో ఎవరి పేరు కాదు కదా, ఎందుకయ్యా ఆ పేరు అని అడగట్లా. మనం అనుకోండి అలాగే అడుగుతాం. నిజంగా దేవుడే వచ్చి నీ కుమార్తెకి కానీ నీ కుమారునికి కానీ ఈ పేరు పెట్టు అని చెప్పాడు అనుకోండి, అయ్యా ఆ పేరు బాగాలేదేమో ఒకసారి ఆలోచించు అంటాం మనం. మా తరపున వాళ్ళు ఒప్పుకోరేమో, మరలా ఒకసారి అని పేరు మార్చే పని ఉంటుందా అని అడుగుతాం మనం. నా భార్య తరపున ఈ పేరు ఎవరికి లేదండి, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం గిన్నెలు తపాలాలు అవన్నీ పగిలిపోతాయేమో అని అడుగుతాం మనం ముందుగానే. కానీ జకరియా అడగట్లా. యోహాన్ అనే పేరు పెట్టు అనగానే మౌనంగా నిలబడుతున్నాడు. భవిష్యత్తులో ఆ పేరే పెట్టబడింది ఆ కుమారునికి కూడా, యోహాన్ అనే పేరు పెట్టు. మరి ఇంకా అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై. ఎవరి దృష్టికి గొప్పవాడై? యోహాను. మనుషుల దృష్టికి కాదు, ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను తాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. అతడు దేవుని దృష్టికి ఎలా కనపడతాడో తెలుసా? గొప్పవాడిగా కనపడతాడు. ఈ భూమి మీద ఒక మనిషి మరొక మనిషికి గొప్పవాడిగా కనిపించాలి అంటే ఆ మనిషిలో ఏముండాలి? డబ్బు ఉండాలి. 3 పీస్ సూట్లు వేసుకొని తిరుగుతుండాలి. ఎంతసేపు కారుల్లో, మేడల్లో, మెద్దెల్లో
బ్రతుకుతుండాలి. అలా బతుకుతుంటేనే వాటన్నిటిని చూసి ఆ మనిషి గొప్పవాడు అని మరొక మనిషి అనుకుంటున్న రోజులు ఇవి. కానీ దేవుని దృష్టికి గొప్పవాడిగా కనిపించాలి అంటే ఆస్తిపాస్తులు అక్కర్లే, నువ్వేం దాచుకుంటున్న బ్యాంక్ బ్యాలెన్స్ అక్కర్లే, నువ్వు ఆడుతున్న వాహనాలు అక్కర్లే. దేవుడు ఏం చూసి యోహానును గొప్పవాడు అంటున్నాడు ఆలోచించండి. యోహాను గారి స్థితి ఎలాంటిది? ఎక్కడో అరణ్యంలో ఉంటున్నాడు ఆయన. వేసుకోవడానికి వస్త్రాలు 3 పీస్ సూట్లు కదా ఆయన వేసుకుని బతికింది. కేవలం ఒంటి రోమాలు కలిగిన ఒక వస్త్రాన్ని వేసుకొని, మొలకు తోలు దట్టి ఒకటి చుట్టుకొని, అడవిలో తేనెతో పాటుగా మిడతలు అవన్నీ తింటూ బతుకుతున్నాడు ఆయన. అలా బ్రతుకుతున్నప్పటికీ దేవుని దృష్టికి ఆయన గొప్పగానే కనపడుతున్నాడు. ఆస్తిపాస్తులు లేకపోయినా, అందంగా ఉన్నా లేకపోయినా, వస్త్రాలు సరిగా ఉన్నా లేకపోయినా, యోహాను దేవుని దృష్టికి గొప్పవాడిగానే కనబడుతున్నాడు. ఎందుకు కనబడుతున్నాడు గొప్పవాడిగా? ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మతో నిండుకొని నిలబడ్డాడు కాబట్టి. ఈరోజు మనకి ఎన్ని ఉన్నా లేకపోయినా సరే, పరిశుద్ధాత్మ సహాయం మనలో ఉంటే మనం ఎప్పుడూ గొప్పవాళ్ళమే. ఆత్మ సహాయం మనలో లేకుండా, ఒక ఆత్మీయ ఆలోచన విధానం మనలో లేకుండా, మన వెనక ఎన్ని ఉన్నా అవి చెప్పుకోవడానికి తప్ప మనం దేవుని దృష్టిలో నిలబడడానికి పనికిరావు. యోహానును చూసి అదే అంటున్నాడు, నీకు పుట్టబోయే బిడ్డ నా దృష్టికి గొప్పవాడు. ఎందుకంటే ఆత్మ సహాయంతో నిండుకుంటున్నాడు ఆయన. ఆత్మ సహాయం ఎప్పుడు ఆ బిడ్డకు తోడవుతుందో తెలుసా? పుట్టిన తర్వాత కాదు, ఎప్పుడైతే తల్లి గర్భమున పడినది మొదలుకొని. అంటే నీ తండ్రిలో నుండి ఎప్పుడైతే తల్లిలోనికి వచ్చేసాడో, అంటే జకర్యా గారిలో నుండి ఎప్పుడైతే ఎలిజబెత్ తల్లిలోనికి వచ్చాడో, ఆమె అండం కాస్త ఎప్పుడైతే పిండంగా మారిపోయిందో, పిండంగా ఎదుగుతూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ సహాయాన్ని దేవుడు యోహానుకు ఉంచేశాడు. 9 నెలల బిడ్డ ఎలా ఎదుగుతుందో అని ఆలోచిస్తున్నారేమో, 9 నెలలు కూడా ఆత్మ సహాయంతోనే ఎదుగుతున్నాడు లోపల యోహాను గారు. 9 నెలలు దాటి తల్లి గర్భమును బయటకు వచ్చినప్పటి నుండి కూడా ఆత్మ సహాయంతోనే నిలబడుతున్నాడు ఆయన. అందుకే మరియ తల్లి రాగానే ఆత్మ సహాయంతో నిండుకున్నవాడు కాబట్టే మరియ తల్లి వందన వచనం వినగానే గంతులేస్తున్నాడు సంతోషంతో. అంటే ఆత్మ సహాయంతో పెరుగుతున్నాడు యోహాను. పెరుగుతూ ఉండగానే ఆయన గూర్చి దేవదూత మాట్లాడుతున్న మరొక మాట ఏంటి? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. చిన్నతనంలోనే ఎందుకయ్యా యోహాను గారికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు ఇస్తున్నావు? పుట్టుకతోనే ఆత్మ సహాయంతో ఎందుకు ఆ బిడ్డను పెంచుతున్నావు? ఆ బిడ్డను ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఆత్మ సహాయం పరిశుద్ధాత్మతో నింపి భూమి మీదకు పంపిస్తున్నావు అని మనం అడిగితే దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? యోహానుకంటూ ఒక పని ఉంది. యోహానుడు పరిశుద్ధాత్మ సహాయంతో పుట్టించడానికి కారణం ఖచ్చితంగా ఉంది. ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులలో అనేకులను యోహాను దేవుని వైపుకు త్రిప్పాలి. ఇశ్రాయేలీయులలో అనేకులను పడిపోయిన మానవాళిని ఇప్పుడు దేవుని మార్గంలో యోహాను నడిపించాలి. యోహాను దేవుని వైపుకు త్రిప్పాలి కాబట్టే యోహానుకు పరిశుద్ధాత్మ సహాయం అవసరం. అందుకే నేను యోహానుని పరిశుద్ధాత్మ సహాయంతో నింపి పుట్టిస్తున్నానని మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే యోహాను గారికి పరిశుద్ధాత్మ సహాయాన్ని దేవుడు ఇవ్వడంలో కారణం కనబడుతుందా? కనిపించట్లేదా? కనబడుతుంది. పుట్టిన ఆయన నాకు పరిశుద్ధాత్మ సహాయం ఉందని సైలెంట్గా ఉండడానికి లేదు. అనేక మంది ఇశ్రాయేలును పడిపోతున్న వారిని దేవుని వైపుకు త్రిప్పే పని ఆల్రెడీ ఆయనకు నియమించబడిపోయింది. మరి ఇప్పుడు యోహాను గారు పుట్టేశాడు. ఎలా పుట్టాడు? ఆత్మ సహాయంతోనే పుట్టాడు. పుట్టిన తరువాత మరి ఆయనకు దేవుడు నియమించిన పనిని జరిగించాడా? చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి. ఆ దినముల యందు, ఏ దినముల యందు? ఆ దినముల యందు అంటే యోహాను అరణ్యంలో బ్రతుకుతున్న రోజులవి.
సమాజంలో రాజకీయ పరిస్థితులు విచిత్రంగా నడుస్తున్న పరిస్థితులు అవి. యాజకులు సమాజంలో ఉన్నప్పటికీ దేవుని మాట యాజకుల దగ్గరకు కాక అరణ్యంలో ఉన్నటువంటి యోహాను దగ్గరకు వస్తున్నటువంటి రోజులవి. ఇప్పుడు యోహాను ఎక్కడున్నాడయ్యా అంటే సమాజంతో కలిసిపోయి లేడు, సమాజానికి వెలుపలున్నాడు, అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉండగా ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? 1వ అధ్యాయం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను. ఎవరు ఎవరు అంటే అరణ్యంలో ఈయన ఏం చేస్తున్నాడు? బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. అంటే ఆయనకి ఇచ్చినటువంటి పనిని ఆయన అరణ్యంలోనే ప్రారంభించేశాడు అనమాట. సమాజంలో ఎందుకు ప్రారంభించట్లా? ఎందుకో తెలుసా? సమాజంలో ప్రారంభించినప్పటికీ ప్రతిఫలం అక్కడ దక్కదు కాబట్టే దేవుడు ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచి అరణ్యంలో పెంచుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా యోహాను గారి దగ్గరకు రావాలే తప్ప యోహాను సమాజం లోపలికి వెళ్ళే పరిస్థితులు కాదది. అరణ్యంలో ఉండి బాప్తిస్మాలు ఇస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను పేరు మారిపోయింది చూడండి. ఇప్పటి వరకు యోహాను 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 అని మాట్లాడుకుంటున్నాం, కానీ ఆయన బాప్తిస్మాలు ఇవ్వడానికే పరిశుద్ధాత్మ సహాయంతో భూమి మీదకు పంపబడిన వ్యక్తి. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఏం చేస్తున్నాడు ఈయన? ఆత్మ సహాయంతో పుట్టినటువంటి వ్యక్తి, ఆత్మ సహాయంతో అభిషేకం పొందినటువంటి వ్యక్తి, ఆత్మ సహాయంతో ముందుకు నిలబడినటువంటి వ్యక్తి అరణ్యంలోకి వెళ్ళి నిలబడి ఆయన చేస్తున్న ప్రకటన ఏంటో తెలుసా? ఇదిగో నా దగ్గర ఆత్మ సహాయం ఉంది, మీలో ఎవరైనా రోగులుంటే నా దగ్గరకు రండి అని ప్రకటన చేయట్లా. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మీకు ఎవరైనా అప్పుల బాధలుంటే నా దగ్గరకు రండి అని ప్రకటించట్లా. మీకు ఎవరికైనా గర్భఫలం దొరకట్లేదా, ఇదిగో నా దగ్గరకు వచ్చి అరటిపళ్ళు కొనుక్కోండి అని చెప్పట్లా. మీకు ఎవరికి పిల్లలు లేరా, ఇదిగో నేను ఇస్తున్న యాపిల్ పండు కొనుక్కొని 7 సార్లు కొరికి తినండి అని చెప్పట్లా. మీకు ఎవరికి ఏ ఆస్తిపాస్తులు లేవా, నా దగ్గరకు రండి నేను ఇస్తాను అని ప్రకటన చేయట్లా. ఆత్మ సహాయంతో ఉన్న ఆయన ఇవేవి చేయట్లేదు. ఏం చేస్తున్నాడో తెలుసా? బాప్తిస్మాలను గూర్చి మారు మనస్సు పొందమని వాళ్ళకి చెప్తున్నాడు. నా దగ్గర ఆత్మ సహాయం ఉంది, మీరు మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అంటున్నాడు ఆయన. పరలోక రాజ్యము సమీపంగా ఉంది. ఆ పరలోక రాజ్యము అనగానే వెంటనే మీరు పరలోకానికి వెళ్ళిపోకండి. ఈ కాంటెక్స్ట్లో పరలోక రాజ్యము అంటే సంఘ స్థాపన. త్వరలో నా వెనక వచ్చుచున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన సంఘాన్ని స్థాపించబోతున్నాడు. సంఘ స్థాపన జరగబోతుంది. మీరు ఆ సంఘములో చేరాలి అంటే మీ మనస్సులు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవిత విధానాన్ని మార్చుకోండి. ఆ పాపపు బ్రతుకుని విడిచిపెట్టి పవిత్రత వైపు తిరిగి చూడండి, దేవుని వైపుకు మీరు తిరగండి, మీరు మనస్సు మార్చుకోండి అని మారు మనస్సును గూర్చి ప్రకటన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ సహాయంతో ఉన్న యోహాను. పరిశుద్ధాత్మ సహాయంతో ఉన్న యోహాను చేస్తున్న ప్రారంభ పని ఎదుటివారి మనస్సును మార్చి దేవుని వైపుకు త్రిప్పుతున్నాడే తప్ప ఆస్తిపాస్తుల గురించి, గర్భఫలాల గురించి, మీకు ఇంకేమైనా రోగాలుంటే నా దగ్గరకు రండి అని ప్రకటన చేసి పిలిపించట్లా. మారు మనస్సును గూర్చిన ప్రకటన, బాప్తిస్మాన్ని గూర్చినటువంటి ఒక ఆలోచన, ఎదుటివారిని దేవుని వైపుకు త్రిప్పాలి అనే ఒక పనిని ఆయన అరణ్యంలో ప్రారంభం చేసేసాడు. అరుస్తున్నాడు కదా, ప్రకటించుచుండెను, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకులు వేయున ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఎప్పుడో యెషయా గారు ప్రవచించాడు ఏమని? ప్రభు మార్గమును సిద్ధపరుస్తున్నాడు, ఆయన త్రోవలను సరాళం చేస్తున్నాడు. ముందుగా ప్రభువు కంటే ముందుగా ఒక పనిని ఈ మనిషి ప్రారంభిస్తాడు అని ఎప్పుడో యెషయా భక్తుడు ప్రవచించేశాడు. ఆ ప్రవచింపబడినటువంటి వ్యక్తి ఈ యోహానే అని వాక్యం సెలవిస్తుంది. మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. చాలు,
యోహాను ఎలా ఉంటున్నాడట అరణ్యంలో? అనేక మంది వస్తూ ఉంటే వారికి రాజ్యాన్ని గూర్చిన సువార్త చేసి మారు మనసు పొందమని వారికి వాక్యంతో సెలవించి, వాళ్ళు మారు మనసు పొందుతూ ఉంటే వారికి యోర్దాను నదిలో బాప్తిస్మాలు ఇస్తూ అరణ్యంలో బతుకుతున్నాడు ఆయన. ఆయన స్థితి చూడండి ఎలా ఉందో. ఒంటి రోమములు వస్త్రాన్ని ధరించుకున్నాడు. మొలతుట్టు తోలు దట్టి, అంటే తోలు చర్మపు జంతువుల చర్మాలు ఉంటాయి చూడండి, ఆ జంతువు చర్మాన్ని మొల చుట్టూ ఒక వస్త్రంలో కట్టుకున్నాడు. మీరు యోహాను గురించి చెప్తూ ఉంటే యోహాన్నే ఊహించుకోవాలి, ఇంకొకళ్ళు ఎవరో ఊహించుకోకూడదు. మనకు మొల చుట్టూ తోలు దట్టి అనగానే, ఒంటి రోమముల వస్త్రం అనగానే ఇంకెవరో గుర్తొస్తారు. యోహానును మాత్రమే గుర్తు చేసుకోండి. యోహాను స్థితి లాంటిది. అడవిలో ఉంటున్నాడు, మొల చుట్టూ ఒక తోలు దట్టి, రోమాలు కలిగినటువంటి ఒక వస్త్రము, తినడానికి మిడతలు, తాగడానికి అడవి తేనె, వీటిని మాత్రమే, అంటే తినే విషయంలో కూడా ఆయన ప్రత్యేకంగా కనపడుతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయంతో పుట్టిన ఆయన ద్రాక్షరసాన్ని తినడానికి వీల్లేదు, మద్యం తాగడానికి వీల్లేదు. ఆత్మ సహాయం ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ వేరేలానే ఉంటుంది, నలుగురితో కలిసిపోయినట్లుగా ఉండదు, సపరేట్గానే ఉంటారు అలాంటి వాళ్ళు. ఇప్పుడు యోహాను కూడా ప్రత్యేకంగానే ఉంటున్నాడు. ఆయన చేస్తున్న పని కూడా అంతకుముందు ఏ భక్తుడు చేయనటువంటి పని, అదే బాప్తిస్మం ఇచ్చే పని. బైబిల్లో చూడండి, బాప్తిస్మం అన్న మాట యోహాను గారి దగ్గరే ప్రస్తావించబడుతుంది తప్ప అంతకు ముందున్నటువంటి ఏ భక్తుడి దగ్గర ప్రస్తావన జరగదు. బాప్తిస్మం ఇచ్చి మోషే అని ఎక్కడైనా చదివామా? బాప్తిస్మం ఇచ్చి ఏలియా అని ఎక్కడైనా చదివామా? పాత నిబంధనలు ఏ భక్తుడి దగ్గర ఈ పదవి రాదు. కానీ యోహాను గారి దగ్గర మాత్రం చూడండి, ఎక్కడ ప్రస్తావిస్తూ ఉన్నా ఎక్కువ శాతం బాప్తిస్మం ఇచ్చి యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే కనపడుద్ది. ఎందుకంటే ఆయన భూమి మీద పరిశుద్ధాత్మ సహాయంతో పుట్టిందే ఎదుటివారిని పాపము నుండి విడిపించి బాప్తిస్మం ఇచ్చి సంఘములో చేర్చడానికి, దేవుని వైపుకు తిప్పడానికి. అందుకే ఆయన గురించి మాట్లాడుతుంటే, ఆయన అరణ్యంలో ఉండి ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటూ వస్తున్న వారికి రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ, మారు మనసును గురించి చెబుతూ, వారికి పాపక్షమాపణ గురించి చెబుతూ ఉంటే అనేక మంది వస్తున్నారు అరణ్యానికి. సమాజంలో మనుషులందరూ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? అరణ్యానికి దారి చేరుకున్నారు. ఇప్పుడు యోహాను గారి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు కదా. 5వ వచనం, ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నదీ తీర ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి, ఎవరెవరు వస్తున్నారు? యెరూషలేము వారు. యెరూషలేములో ఎవరైతే కాపురం ఉంటున్నారో, ఎవరైతే నివసిస్తున్నారో వారందరూ వస్తున్నారు. ఇంకా యోదయ వారందరూ, ఎవరైతే యోదయ వంశంలో జన్మించారో, యోదయ ప్రాంతంలో ఉంటున్నారో ఆ యోదయాకు చెందిన వారందరూ వస్తున్నారు. ఇంకా యోర్దాను నదీ తీర ప్రాంతముల వారందరూ, అంటే యోర్దాను నదీ తీర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో, అప్పట్లో నదీ తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి కానివ్వండి, వాళ్ళ పనులు చేసుకోవడానికి కానివ్వండి, నదీ తీర ప్రాంతాల్లో ఎక్కువగా బతికేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు యోహాను గారు ఎక్కడున్నారండి అని అడిగి వస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి తోలు దట్టి చుట్టుకొని తేనె తింటూ, మిడతలను తింటూ, అరణ్యంలో కేకలేస్తూ, అరణ్యంలో దేవుని గూర్చిన మాటల చేత సమాజాన్ని ఒక ఆలోచన విధానాన్ని గురి చేస్తున్నాడే, ఆయన ఎక్కడుంటాడండి అని వెతుక్కుంటూ వస్తున్నారు వాళ్ళే. రాగానే ఆయన ఏం చేస్తున్నాడు? అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచో యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. చాలు. ఇప్పుడు ఈ యోదయ నుండి వచ్చిన వారు కానివ్వండి, యెరూషలేము ప్రాంతం నుండి వచ్చిన వారు కానివ్వండి, నదీ తీర ప్రాంతాల నుండి వస్తున్నవారు కానివ్వండి, వీరందరూ యోహాను దగ్గరకు వచ్చి వాళ్ళు చేస్తున్న పనేంటి? పాపములు గురించి ఒప్పుకుంటున్నారు, పాపాన్ని గురించి ఒప్పుకుంటున్నారు. పాపాన్ని గురించి ఒప్పుకోవడం అంటే యోహాను గారి దగ్గరకు వచ్చి యోహాను గారు చెవులో చెప్పట్లే, అంటే మేము పలానా పాపం చేసాం, పలానా టైంలో, అనగనగా ఒక రోజు, ఒకానొక దినాన ఇది ఇలా జరిగింది, నేను ఎలా చేశాను, నేను అలా తిరిగాను, నా జీవితంలో ఎలా అయిపోయాయి, నా జీవితం ఎలా అయిపోయింది అని యోహాను గారి చెవులు సీక్రెట్గా పాపాలన్నీ ఒప్పుకోవట్లా. మనవాళ్ళు చేసేది అదే. కొంతమంది విశ్వాసులు చూడండి, పాస్టర్ గారి చెవులో లైన్ కడతారు,
పాస్టర్ గారు ముందు లైన్ కట్టి ఒకరి తర్వాత ఒకరు మెల్లగా వెళ్ళి పాస్టర్ గారు చెవిలో చెప్తుంటారు, అయ్యా నేను ఈ పాపం చేశాను, నేను ఆ పాపం చేశాను, పలానా వ్యక్తితో చేశాను, పలానా ఇంట్లో చేశాను, పలానా వీధిలో జరిగిపోయింది, పలానా పరిస్థితిలో జరిగిపోయింది అని ఆ పాపాలన్నీ పాస్టర్ గారి దగ్గర ఒప్పుకుంటుంటారు, ఫాదర్ గారి దగ్గర ఒప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ రోజు యోహాను గారి దగ్గరకు వచ్చిన వాళ్ళు యోహాను చెవిలో చెప్పి ఒప్పుకోవట్లా, దేవుని దగ్గర ఒప్పుకుంటున్నారు. దేవుని దగ్గర ఒప్పుకొని, అయ్యా మా జీవితాలు ఇవి అని దేవునికి చెప్పుకొని యోహాను చేత బాప్తిస్మం తీసుకుంటున్నారే తప్ప యోహాను గారు చెవులో చెప్పుకోవట్లా. యోహాను రికమెండ్ చేస్తాడేమో, దేవుని ఎదుట మన కొరకు రిక్వెస్ట్ చేస్తాడేమో అని యోహానుకు చెప్పట్లేదు. కానీ ఈరోజు మనోళ్ళు చూడండి, పాపాలన్నీ పాస్టర్ గారికి, ఫాదర్ల గారికి లైన్ తర్వాత లైన్ కట్టి మరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా చెప్పుకో, ఒకానొక రోజున వాళ్ళే నిన్ను నీచమైన పరిస్థితిలో నిలబెట్టేస్తారు. నీ పాపాలు ఎప్పుడు నువ్వు మనిషికి చెప్పుకో, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నీ జీవితంలో ఏమన్నా జరిగిపోతే ప్రభు పాదాల దగ్గర ఒప్పుకో, ప్రభు పాదాల దగ్గర ఒప్పేసుకో. అయ్యా అయిపోయింది, ఏదో అయిపోయింది, జరిగిపోయిందని ప్రభువు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపో, అంతే తప్ప మనుషులకు ఎప్పుడు చెప్పుకో. ఆనాడు సమాజం కూడా యోహానుతో చెప్పట్లా. చాలామంది ఈ వచనాన్ని చూసి ఫాదర్ గారికి చెప్తున్నామండి, యోహాను గారికి చెప్పలేదు ఆనాడు వచ్చిన వాళ్ళని అడుగుతున్నారు. యోహానుకి చెప్పలేదు, దేవునికి చెప్పారు. దేవునికి చెప్పి యోహాను చేత బాప్తిస్మం, యోర్దాను నదిలో బాప్తిస్మాన్ని పొందుకొని అక్కడి నుంచి మారు మనస్సును స్వీకరించి వెళ్ళిపోతున్నారు వారు. అంటే యోహాను జీవితంలో జరుగుతున్నటువంటి ఉన్నతమైన పని ఏంటయ్యా అంటే, ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో భూమి మీద పుట్టాడు. ఎందుకు పరిశుద్ధాత్మ సహాయంతో యోహాను భూమి మీద పుట్టాడు అంటే, ఆయన అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పాలి కాబట్టి. ఒక మనిషి అయితే సమాజాన్ని, పాడైపోయిన సమాజాన్ని దేవునిలోనికి తిప్పలేడు. అందుకే ఆ మనిషికి ఆత్మ సహాయాన్ని ఇచ్చి, ఆ మనిషి జీవిత విధానాన్ని ప్రత్యేకపరిచి, ఆ మనిషి అలవాట్లను కూడా ప్రత్యేకించి స్పెషల్గా ఆయన్ని అరణ్యములు తయారు చేస్తూ పెంచుతున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకో తెలుసా? అనేక మందిని బాప్తిస్మం ద్వారా దేవుని వైపుకు తిప్పాలి. ఆనాడు యోధయ నుండి వచ్చిన వారిని తిప్పాడు, యోర్దాను నుండి వచ్చిన వారిని తిప్పాడు, నదీ తీర ప్రాంతాల నుండి, యోధయ యెరూషలేము నుండి వచ్చిన వారిని తిప్పాడు. అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పుతూ ఆయన దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి వారిని కూడా యేసు ప్రభు వైపు, దేవుని వైపు తిప్పాడు. మీ అందరికి ఇప్పుడు ఒక జీకే పెట్టు, అడగనా? నవ్వుతున్నారేంటి? అడగొద్దనా? ఒక్కసారికి అడిగేస్తాను. మనకి అపోస్తలులు 12 మంది కనపడుతూ ఉంటారు. ఆ 12 మంది అపోస్తలుల కంటే ముందుగా శిష్యులు. ఎవరి దగ్గర శిష్యులు? యేసుప్రభు వారి దగ్గర శిష్యులు. యేసుప్రభు వారి దగ్గర శిష్యులుగా రావడానికంటే ముందు యోహాను గారి దగ్గర శిష్యులు కొంతమంది ఉన్నారు. యోహాను గారి దగ్గర శిష్యులుగా ఉన్న వాళ్ళే యేసుప్రభు వారిని, అలా యేసుప్రభు వారు వెళుతుంటే యోహాను గారు ఒక మాట అంటారు, ఇదిగో నా తర్వాత రాబోవాడు ఆయనే. లోక పాపాన్ని మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల ఎవరో కాదు, మనం అందరం ఎవరా 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 అని ఎదురు చూస్తూ ఉన్నామే. ఆ గొర్రెపిల్ల అదిగో అలా వెళ్ళిపోతున్నటువంటి ఆ యేసుప్రభువే అని చెప్పడంతోనే యోహాను గారి దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి ఇద్దరు యేసుప్రభు వారి దగ్గరకు శిష్యులుగా వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు? చెప్పిన వాళ్ళు ధన్యులు. శిష్యులుగా ఉన్నటువంటి ఆంద్రేయ, పేతురు గారు, వీరిరువురు యేసుప్రభు వారి దగ్గర శిష్యరికం చేయడానికంటే ముందు యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గర శిష్యులు. ఎప్పుడైతే యోహాను గారు యేసుప్రభు వారిని చూసి లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఆయనే అని చెప్పాడో, ఓహో రాబోతున్న ఆయన ఈయననమాట, ఆల్రెడీ వచ్చేసాడనమాట, యేసుప్రభు అంటే ఇతననమాట అని యేసుప్రభు వారి యొద్దకు వెళ్ళి శిష్యులుగా జాయిన్ అయిపోయారు. జాయిన్ అవ్వగానే యోహాను గారు కోపంతో, ఇప్పటిదాకా నా దగ్గర ఉండిపోయి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతారా? ఎలా వెళ్ళిపోతారో నేను చూస్తాను, ఎలా అక్కడ ఉంటారో నేను చూస్తాను అన్నట్లా. ఎందుకనట్లా? మనం అనుకోండి, సడన్గా మన చర్చిలో మెంబరు,
మన సంఘంలో ఒక విశ్వాసి సడన్గా వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ సత్యవాక్యం ఉంటే మంచిదే, నోరు మెదపనక్కర్లేదు మనం. అలా కాకుండా ఒకవేళ సత్యవాక్యం ఉన్నా సరే వెళ్ళగానే, చూసారా ఇప్పటిదాకా ఇక్కడ ఉండిపోయి ఈరోజు ఆ చర్చికి వెళ్ళిపోయారు, చూస్తాం చూస్తాం అన్నాం అనుకోండి, మనల్ని ఏమనాలి? మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు లేరనాలి. యోహాను చేస్తున్న మంచి పని అదే. యోహాను గురించి ముందుగానే వాక్యం సెలవిచ్చింది అదే. ఇదిగో ఆయన కంటే ముందుగా ఇతడు మార్గాన్ని సరళం చేస్తాడు. రాబోయే యేసుప్రభు వారి కంటే ముందుగా ఇతడు ఎందుకు పుడుతున్నాడు అంటే, యేసుప్రభు వారి కంటే ముందు ఆయన త్రోవలను సరళం చేయాలి యోహాను, మార్గాన్ని సిద్ధం చేయాలి. అనేక మందిని యోహాను యేసుప్రభు వారిని చూపించి యేసుప్రభు వారి దగ్గరకు నడిపించాలి. అసలు ఆయన పనే అది. అందుకే ముందుగా పంపబడ్డాడు. అపోస్తలులు శిష్యులను కూడా ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల ఆయనే అని చెప్పి ఆయన యొద్దకు శిష్యులను పంపించేశాడు. ఎంత గొప్ప ఉన్నతమైన మనస్తత్వం ఎక్కడది ఆయనకి? ఎందుకో తెలుసా? ఆత్మ సహాయంతో ఉన్నవాడు ఆయన. ఆత్మ సహాయం ఉన్నవాళ్ళు ఇలానే ఆలోచిస్తారు. యోహాను కూడా అలానే ఆలోచించాడు. ఇక యోహాను గారి జీవితం అయిపోయింది. యోహాను జీవితంలో చేసిన ఉన్నతమైన పని ఏంటి అంటే, ఆత్మ సహాయాన్ని పొందుకొని పుట్టాడు. కారణం ఏంటయ్యా అంటే, అనేక మందిని దేవుని వైపుకు తెప్పడానికి యోర్దానులో ఉన్నవారిని తిప్పాడు, యోదయాలో ఉన్నవారిని తిప్పాడు, యెరూషలేములో ఉన్నవారిని నడిపించాడు. శిష్యులుగా ఆయన దగ్గర ఉన్నవారిని కూడా యేసు ప్రభు వారి దగ్గరకు నడిపించి జీవితాన్ని ముగించేశాడు. ఆత్మ సహాయంతో ఉన్నవాడు చేయాల్సిన పని ఆయన జీవితంలో జరిగిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారు కూడా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని, ఇక నా టైం కూడా అయిపోతుంది, నేను కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి, ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఎటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో శిష్యులకు ముందే చెప్పాలి అనుకున్నాడు ఆయన. చెబుతూ అపోస్తలులతో మాట్లాడుతూ 12 మందితో మాట్లాడుతూ ఆయన చెబుతున్న మాటలు ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము ప్రారంభవచనము నుండి. ప్రారంభవచనము, మీ హృదయమును కలవరపడనీయకుడి. సడన్గా ఎందుకు చెప్తున్నాడు ప్రభువారు అపోస్తలులతో ఈ మాట? శిష్యులతో మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి అని మాట్లాడుతున్నాడు. ఎందుకు? కలవరపడాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చేసాయి. మీ హృదయాన్ని కలవరపడనీకండి, మీరు టెన్షన్ పడకండి, మీరు ఆందోళనలోకి వెళ్ళిపోకండి, మీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచండి, మీరు హృదయాన్ని కలవరపడనీకండి అని మాట్లాడుతూ అంటున్నాడు కదా. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసులము కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. చాలు. ఇప్పుడు వెళ్ళిపోవడానికి ముందు, సిలువ బలియాగానికి ముందు శిష్యులతో ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు టెన్షన్ తీసుకోకండి. దేవుని మీద మీరు విశ్వాసం ఉంచుతున్నారు కదా, దేవుని మీద మీకు నమ్మకం ఉంది కదా, ఇప్పుడు నా మీద కూడా విశ్వాసం ఉంచండి, నా మీద కూడా మీరు నమ్మకాన్ని పెట్టుకోండి. నేను వెళుతున్నది మీకు స్థలాన్ని సిద్ధం చేయడానికే. నా తండ్రి యొద్ద ఎన్నో స్థలాలు ఉన్నాయి, మీకు ఇంటిని సిద్ధపరచడానికి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత మీకు కూడా స్థలాన్ని సిద్ధపరిచి మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి మరలా వస్తాను. అప్పటి వరకు మీరు కలవరపడకండి, అప్పటి వరకు మీరు బాధపడకండి, అప్పటి వరకు మీరు టెన్షన్ పడకండి, అప్పటి వరకు మీరు ఆందోళనలోనికి వెళ్ళిపోకండి, నిబ్బరంగా ఉండండి అని మాట్లాడుతున్నాడు. అప్పటికే అపోస్తలులు కలవరపడటం మొదలు పెట్టేశారు. అమ్మో, ప్రభు వెళ్ళిపోతాడట, మా పరిస్థితి ఏంటో, ప్రభు వెళ్ళిపోతే మేము ఎలా ఉండాలో, మాకు ఎవరు గైడెన్స్ ఇస్తారా అనే ఒక ఆలోచనలోనికి మెల్లగా అపోస్తలులు జారిపోతూ ఉన్నారు. జారిపోతూ ఉంటే మరలా ప్రభు మాట్లాడుతూ అంటున్నారు కదా. ఇదే 14వ అధ్యాయం 16వ వచనము.
14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును. నేను తండ్రి యొద్దకు వెళ్ళిన తరువాత తండ్రి దగ్గర మీకోసం వేడుకుంటాను. తండ్రి, శిష్యులు ఒంటరిగా ఉన్నారయ్యా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రిని బతిమాలుకుంటాను, తండ్రిని మీ తరపున రిక్వెస్ట్ చేస్తాను, మీ కొరకు రికమెండ్ చేస్తాను. నేను తండ్రిని వేడుకుందును. ఏమని వేడుకుంటానో తెలుసు తండ్రిని? మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను ఏ విషయం గురించి వేడుకుంటానో తెలుసా? నేను వెళ్ళిపోయిన తర్వాత, మిమ్మల్ని విడిచి నేను తండ్రి దగ్గరకు వెళ్ళాక మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండేలా ఒక ఆదరణకర్తను మీకు పంపించమని నేను తండ్రిని అడుగుతా. ఆదరణకర్త అంటే ఫుట్నోట్లో ఏమనుంది? ఉత్తరవాది. అంటే నేను వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండడానికి ఒక ఉత్తరవాదిని పంపమని దేవుణ్ణి అడుగుతాను. ఒక ఆదరణకర్త, మిమ్మల్ని ఆదరించేటటువంటి ఒక కర్తను పంపించమని నేను అడుగుతాను. మీరు ఎలా బ్రతకాలో, నేను లేను మీ దగ్గర ఇప్పుడు, నేను లేని పరిస్థితుల్లో మీరు ఎలా బ్రతకాలో, మీరు ఎలా న్యాయంగా వ్యవహరించాలో, మీరు ఎలా నీతికి నిలబడాలో, మీరు ఎలా పాపాన్ని అసహించుకోవాలో, మీరు ఎలా సత్యంలో నడవాలో అన్నీ మీకు వివరించి చెప్పే ఒక అడ్వకేట్ని, ఒక ఉత్తరవాదిని, ఒక న్యాయవాదిని, ఆదరించే స్థితి ఉన్న వ్యక్తిని ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచమని తండ్రిని వేడుకుంటాను అని అడుగుతున్నాడు. ఆయనే సత్యస్వరూపి అయిన ఆత్మ. ఎవరాయన? పరిశుద్ధాత్ముడు. ఒకనాడు జలాలపైన అల్లాడుతున్నటువంటి ఆ పరిశుద్ధాత్ముడే ఒకానొకప్పుడు యోహాను గారిని పుట్టుకతోనే ఈ దేవుడు ఏ సహాయంతో నింపి పుట్టించాడో ఆ పరిశుద్ధాత్ముడినే ఇప్పుడు శిష్యుల దగ్గర ఎల్లప్పుడూ ఉండేలా ప్రభువారు తండ్రిని అడిగి పంపిస్తానని మాటిస్తున్నాడు ఆయన. ఇప్పుడు యేసు ప్రభువారు వెళ్ళిన తరువాత ఎవరు రావాలి? పరిశుద్ధాత్ముడు రావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఈ అపోస్తలుని ఎలా నడిపించాలి? సర్వసత్యంలో నడిపించాలి. అదేనా అక్కడ రాయబడిన మాట? సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపి అయిన ఆత్మ. ఇప్పుడు ఆయన వచ్చి సర్వసత్యములో అపోస్తలులను, శిష్యులను నడిపిస్తాడు. చివరగా అంటున్నాడు కదా ప్రభువారు 16వ అధ్యాయం 7వ వచనము. 16వ అధ్యాయం 7వ వచనము. అయితే 16వ అధ్యాయం 5వ వచనము. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నన్ను ఎవరైతే పంపించారో, ఎవరైతే భూమి మీద పుట్టించారో ఆ తండ్రి యొద్దకే మరలా వెళ్ళిపోతున్నాను. నా గమ్యస్థానానికి నేను వెళ్ళిపోతున్నాను. నా యథాస్థితికి మరలా నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉండును. మీరు ఎక్కడికి వెళ్తున్నారయ్యా అని నన్ను అడగట్లేదు. మీరు అడగకపోయినా నేను చెప్తున్నాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాల్సిన రోజు వచ్చేసింది. మీకు నాకు ఎడబాటు ఏర్పడింది. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని మీరు అడగకపోయినా నేను చెప్పాల్సిన పరిస్థితి ఇది. నేను చెప్పినప్పుడు మీరు బాధపడతారు, దుఃఖపడతారు, ఆందోళనలోకి వెళ్ళిపోతున్నారు, మీ హృదయాన్ని కలవరపడిస్తున్నారు. అయినప్పటికీ కలవరపడినివ్వకండి. ఎందుకో తెలుసా? నేను వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్ది? 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. నేను వెళితే తండ్రిని వేడుకుంటాను, ఆదరణకర్తను పంపిస్తాను. నేను వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఎల్లప్పుడూ మిమ్మల్ని గైడ్ చేసేటటువంటి ఆయన మీ దగ్గర ఉండడు. మిమ్మల్ని ఆదరించే ఆయన మీ దగ్గర ఉండడు. నేను వెళితే మీకు ఒక ఆదరణకర్తను తండ్రి దగ్గర వేడుకొని పంపిస్తానని మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత మీ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఆయన వచ్చిన తర్వాత మీ జీవితాలు ఎలా నడిపించబడతాయో తెలుసా? ఆయన వచ్చిన తర్వాత మీ ద్వారా సమాజంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా అని మాట్లాడుతూ అంటున్నాడు కదా. 8వ వచనం. 8వ వచనం.
ఆయన వచ్చి, ఎవరు వచ్చి? ఆయన వచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చిన తరువాత ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనచేయును. ఆయన భూమి మీదకి వచ్చిన తరువాత మీ ద్వారా, మీ మనసులోనికి ఆయన ఏర్పడిన తరువాత ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? లోకులందరినీ, లోకములో బ్రతుకుతున్న వారందరినీ పాపాన్ని గురించి ఒప్పుకొన చేస్తాడు ఆయన. పాపం అంటే ఏంటో, పాపంలో ఎలా బ్రతుకుతున్నారో, పాపంలో బ్రతికితే ఎలాంటి ముగింపు ఉంటుందో, పాపంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని పశ్చాత్తాప హృదయంతో ప్రభు పాదాల దగ్గర పడేసి పాపాన్ని గురించి ఒప్పుకొన చేస్తాడు పరిశుద్ధాత్ముడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత నీతిని గూర్చి ఒప్పుకొన చేస్తాడు. నువ్వు నీతిగా ఎలా బతకాలో నీకు నేర్పిస్తాడు. న్యాయంగా ఎలా వ్యవహరించాలో నీకు నేర్పిస్తాడు. ఒకనాడు యోసేపు ఎలా అయితే నీతిగా బతకాడో నీకు నేర్పిస్తాడు. ఈ సమాజంలో ఎవరో నీతిగా బతకకపోయినా బైబిల్ పట్టుకున్న నువ్వు నీతిగా ఎలా నిలబడాలో నీకు పరిశుద్ధాత్ముడు నేర్పించి ఒప్పుకొన చేస్తాడు అని మాట్లాడుతుంది బైబిల్. ఇంకా ఏమంటుంది? తీర్పును గురించి ఒప్పుకొన చేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషి ఏ ఆలోచన ఉన్నా లేకపోయినా ఒక ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. ఏంటో తెలుసా? నేను ఏదో ఒక రోజున తీర్పులో నిలబడతాను అనే ఆలోచన. కానీ ఈరోజు చూడండి, సమాజంలో చాలామందికి ఆలోచన లేదు. కొంతమంది చూడండి ఎలా మాట్లాడుతుంటారు. ఎవరు చూశారండి చచ్చిపోయిన తర్వాత తీర్పు ఉంటుందని? ఎవరు చూశారు పరలోకం ఉందని? ఎవరు చూశారు నరకం ఉందని? ఈ భూమి మీద బతికిన జీవితమే జీవితం. ఈ భూమి మీద అనుభవించాల్సినవన్నీ అనుభవించేయాలి. ఈ భూమి మీద ఏది కావాలంటే అది సంపాదించుకోవాలి. ఈ భూమి మీద మనకి ఎలా కావాలంటే అలా బతకాలి. చనిపోయిన తర్వాత ఇంకొక లోకాన్ని కానీ, ఇంకొక తీర్పును కానీ, ఇవన్నీ ఎవరు చూశారని కొట్టిపడేస్తుంటాం. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చిన తరువాత మనిషిని ఒప్పుకొన చేసే విషయం ఏంటో తెలుసా? తీర్పును గురించి ఒప్పిస్తాడు ఆయన. ఓ మనిషి, నువ్వు ఏదో ఒకరోజు తీర్పులో నిలబడి దేవుని ఎదుట నువ్వు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అది గుర్తు పెట్టుకొని భూమి మీద బతుకనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు వచ్చాక తెలియచేస్తాడని మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. అంటే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన తరువాత ఆయన చేసే పనులేంటో తెలుసా? నెంబర్ 1, ఆయన మనిషిని పాపాన్ని గురించి ఒప్పిస్తాడు. నెంబర్ 2, ఆయన మనిషిని నీతిని గురించి ఒప్పిస్తాడు. నెంబర్ 3, తీర్పును గురించి ఆయన మనిషిని ఒప్పుకొన చేస్తాడు. ఎలా బతకాలో, బ్రతుకంటే ఏంటో పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ప్రతి మనిషికి నేర్పిస్తాడని ప్రభువు చెబుతున్నాడే తప్ప, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఒక మనిషి స్వస్థతలు చేస్తాడని చెప్పట్లా. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ సహాయంతో ఆ మనిషి ఎవరైతే గర్భఫలాలు లేకుండా బాధపడుతున్నారో వారికి అట్టిపళ్ళు అమ్మి పంచి పెడతాడని చెప్పట్లా. ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో వారికి యాపిల్ పళ్ళిచ్చి సంతానం కలుగుతుందని చెప్పట్లా. పరిశుద్ధాత్మ సహాయంతో ఒక మనిషి వచ్చిన తరువాత ఆ మనిషి మరొక మనిషి పాపపు జీవితాన్ని గురించి ఆలోచిస్తాడే తప్ప ఆస్తిపాస్తుల గురించి, పళ్ళ గురించి, కాయల గురించి, ఆస్తులు అంతస్తుల గురించి, వాహనాల గురించి, వీటన్నిటి గురించి సమాజాన్ని పోగు చేయడెక్కడా. ఎంత గొప్పగా మాట్లాడుతుంది బైబిల్. ఇప్పుడు ప్రభు వెళ్ళిపోతూ కూడా అపోస్తలులతో మాటిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి మీ ద్వారా లోకాన్ని ఒప్పుకొన చేస్తాడు. ఆయన వచ్చే వరకు మీరు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఎదురు చూడండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ కూడా చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. యేసుప్రభు వారు సిలువ బలియాగం అయిపోయింది. ఇస్కరియోత యోధ యేసుప్రభు వారిని అప్పగించడం, ఆయన మనందరి కొరకు మరణించడం, సమాధి చేయబడడం, మరలా 3 దినాల తరువాత పునరుద్ధానుడై తిరిగి లేవడం జరిగింది. పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత 40 రోజుల పాటు శిష్యులతోనే గడిపారు యేసుప్రభు వారు. ఇప్పుడు 40 రోజులు శిష్యులతో గడిపిన తర్వాత 40వ రోజున ఇక చివరిగా నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నాను అనే చివరి గడియలో అపోస్తలులు 12 మందికి లేక అపోస్తలులు 11 మందికి ఆయన సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? చూద్దాం ఒక్కసారి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము
మొదటి అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని, ఎవరు? యేసుప్రభు వారు 11 మంది శిష్యులను కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. ఆజ్ఞ, రిక్వెస్ట్ కాదు, ఆజ్ఞాపిస్తున్నాడు 11 మంది అపోస్తలులతో. ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తండ్రి ద్వారా నా వల్ల ఒక ఆజ్ఞను మీరు పొందుకున్నారు, ఒక వాగ్దానాన్ని పొందుకున్నారు. ఆ వాగ్దానాన్ని మీరు పొందుకునేంత వరకు, ఆ వాగ్దానం నెరవేరేంత వరకు మీరు యెరూషలేము విడిచి ఎక్కడికి వెళ్ళకండి. యెరూషలేము విడిచిపెట్టి మీరు వేరే ప్రాంతానికి వెళ్ళిపోకండి అని మాట్లాడుతూ అంటున్నాడు కదా. 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు. ఇదిగో ఒకానొకప్పుడు నాకంటే ముందుగా యోహాన్ అనే ఒక వ్యక్తి పుట్టాడు చూడు. ఆయన నీళ్లలో అనేక మందికి బాప్తిస్మాన్ని ఇచ్చాడు పరిశుద్ధాత్మ సహాయంతో. అనేక మందిని నీళ్లతో దేవుని కొరకు బాప్తిస్మం ఇచ్చి నిలబెట్టాడు. కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకుంటారు. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకుంటారనే వాగ్దానాన్ని నేను ఇస్తున్నాను. ఆ వాగ్దానం యెరూషలేములో ఉండగానే నెరవేరుద్ది. కాబట్టి మీరు యెరూషలేము విడిచి ఎక్కడికి వెళ్ళకండి అని మాట్లాడుతూ అంటున్నాడు కదా. 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. చాలు, దేవుడు చెబుతున్న మాటలు ఇవి, చివరి మాటలు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఆజ్ఞను పొందారు, మీరు వాగ్దానాన్ని పొందారు. ఆ వాగ్దానం నెరవేరాలి అంటే మీరు యెరూషలేము విడిచి ఎక్కడికి వెళ్ళకండి. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందే రోజులు దగ్గరకు వచ్చేసాయి. మీరు కూడా పరిశుద్ధాత్మ సహాయంతో నింపబడే గడియలు వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు యెరూషలేము విడిచి ఎక్కడికి వెళ్ళకండి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు, మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకోవడం మాత్రమే కాదు, యోదయా దేశములోను సమరయా దేశములోను యెరూషలేములోను భూదిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులుగా నిలబడాల్సిన రోజులు వచ్చేస్తున్నాయి. ఆ రోజు కొరకు మీరు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఎదురు చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రభువారు. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఈ అపోస్తలుల మీద కూడా పరిశుద్ధాత్ముడు రాబోతున్నటువంటి రోజులున్నాయి. పరిశుద్ధాత్ముడు వస్తాడు, వాళ్ళ శక్తితో నింపుతాడు. అనేక మందిని యోదయ సమరయ యెరూషలేము భూదిగంతాల వరకు ఈ అపోస్తలులను పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు అనే వాగ్దానము మనకు ఖచ్చితంగా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు అపోస్తలుల మీదకి నిజంగానే పరిశుద్ధాత్ముడు వచ్చాడా? వచ్చిన తరువాత పరిశుద్ధాత్ముడు అపోస్తలుని ఎలా నడిపించాడు, దేని కొరకు నడిపించాడు అన్నది ఖచ్చితంగా వచ్చే వారం మనం మాట్లాడడానికి సిద్ధపడదాము. అప్పటి వరకు జాగ్రత్తగా దేవుని మాటల గురించి ధ్యానిస్తూ ఆలోచన చేస్తూ ఆత్మీయ స్థితిని బలపరుచుకునే ప్రయత్నం చేయండి. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన ఎన్నో విలువైన మాటల చేత మా ఆత్మీయ స్థితులను నాయన బలపరిచిన విధానమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఒకనాడు నాయన యోహాను గారిని ఆత్మ సహాయంతో పుట్టించారు దేవా. పరిశుద్ధాత్మ సహాయంతో నాయన పాపములో పడిపోతున్న అనేక మందిని మీ వైపు త్రెప్పడానికి యోహాను గారిని నిలవబెట్టుకున్నారు తండ్రి. అదే రీతిగా నాయన అపోస్తలులను కూడా నిలవబెట్టుకుంటాను అని మీ కుమారుని ద్వారా వాగ్దానాన్ని చేశారు. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు తండ్రి మీ పిల్లలు ఎలా అయితే నిలబడ్డారో ఆ విషయాలను గురించి మేము ధ్యానించుకోవడానికి మాకు మరొక అవకాశమును దయచేయండి తండ్రి. మీ సత్యవాక్యము ఉంది నాయన, పిల్లలుగా మేము నేర్చుకుంటూ ఉండగా మీ సహాయంతో మాకు నేర్పించండి. ఈ సమాజాన్ని చూసి మేము నేర్చుకొనక మీ వాక్యాన్ని చూసి సత్యాన్ని నేర్చుకోవడానికి మీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ మీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నాయన మా బ్రతుకులో ప్రకటించడానికి
మా జీవితాలలో పాటించడానికి మీ సహాయాన్ని దయచేయమని అర్థిస్తూ, సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి వందనములండి.